కొడాలి నాని గారు కావచ్చు, అలాగే పేర్ని నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ వీళ్ళు ముగ్గురు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మాట్లాడటం జరిగింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇందాక నేను చెప్పినట్టు ఆయన కూడా ఈ నెల 28న పూజలు చేయాలి అన్ని దేశవ్యాప్తంగా అన్ని గుళ్ళు అని చెప్పి ఆయన కూడా పిలుపునైతే ఇచ్చారు. సో ఎలా చూడొచ్చు అంటారు వీళ్ళ కౌంటర్ చర్యలను? మొన్న చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు వీళ్ళేదో కలి మీద ఏదో చెప్తే విన్నా నేను. అంటే కలియుగంలో ఎవడన్నా మంచి చేస్తూ ఉంటే వాడిని నాశనం చేయడానికి చాలామంది తయారవుతారు అని చెబితే నేను నమ్మల. అదేదో ఏదో చెప్తుంటారులే వీళ్ళు అనుకున్నా. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు ఈ కొడాలి నాని, ఈ పేర్ని నాని ప్రెస్ కాన్ఫరెన్స్లు చూసిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మీరు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వటం ఇవన్నీ చూస్తుంటే చాగంటి వారును గరికపాటి వారు చెప్పింది ఖచ్చితంగా కలియుగ లక్షణాలన్నీ కూడా ఇప్పుడు కనపడుతూ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేశారయ్యా అని చెప్పి ఆ అపవిత్రతని తొలగించటానికి ఏదో శాంతి యాగాలు ఏవో చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అయితే పాపం ఏదో దీక్ష చేపట్టాడు. దీక్ష చేపట్టి ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా దేవాలయాల్లో సంప్రోక్షణలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మొత్తం భక్తులందరూ కూడా దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఎవరికి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సైకో మూకంతా వచ్చేసి ఈ బ్లేమ్ మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ మీదకి తోయటానికి, జనసేన మీదకు తోయటానికి, భారతీయ జనతా పార్టీ మీదకి తొయ్యటానికి వీళ్ళకున్న రకరకాల ఈ స్ట్రాటజీస్ అన్నీ ఉపయోగిస్తున్నారు. ఫైనల్గా ఈ రోజున ఈ వీళ్ళందరూ పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే భారతదేశంలో హిందూ సంఘాలు చాలా కూడా దీని మీద ఒక రకమైన దీన్ని ప్రకటించినాయి, యుద్ధం ప్రకటించినాయి. ఆ యుద్ధాన్ని కౌంటర్ చేయటానికి వీళ్ళు ఈ పాశవిక శక్తులన్నీ కలిసి వీళ్ళు కూడా యుద్ధాన్ని ప్రకటించారు. ఇది జరుగుతున్నది, ఇదే కలియుగ లక్షణం, ఇదే జరుగుతున్నది. వీళ్ళందరూ వచ్చి అంటే ముఖ్యంగా ఈ కొడాలి నాని గురించి చెప్పుకోవాలంటే రామతీర్థంలో రాముడి తల నరికితే ఏమైంది, ఏమవుతుంది? విగ్రహమే కదా అన్నాడు. అక్కడక్కడ ఆంజనేయ స్వామి చేతులు నరికితే ఏమవుతుంది? కట్టేనాడు ఈ దుర్మార్గుడు. రథం తగలబడితే ఏముంది, మా జగనన్న ఇంకొక రథం చేసిస్తాడు అన్నాడు. ఇట్లా ఒక్కటి కాదు, కనకదుర్గ టెంపుల్లో సింహాలు మాయమైతే వెండి సింహాలు తీసుకెళ్ళినవాడు బాగానే ఉన్నాడు, తీసుకెళ్ళి అమ్ముకున్నవాడు మొన్న పోటీ చేశాడు, ఓడిపోయాడు అనుకో, అది వేరే విషయం. మొన్న పోటీ చేశాడు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగల్ని వదులుకోదు కదా, ఆ దొంగకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, మార్చి ఇచ్చారు, ఆ దొంగ ఓడిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే సింహాలు పోయినాయి, మళ్ళీ ఇంకోటి చేయిస్తాం, వెండే కదా ఇంకోటి చేయిస్తాము అంటే దేవుడి పట్ల ఇంత అపచారంతో మాట్లాడిన వ్యక్తి కొడాలి నాని. ఈ కొడాలి నాని గవర్నమెంట్ సొమ్ము తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పెట్టుకున్నాడయా, మొత్తం ఆ సెక్రటేరియట్ సెట్టింగ్ అంతా ఇంట్లో వేసుకున్నాడు. అంటే అతను ఏమన్నాడు తెలుసు, మామూలు మనుషులు ఎవరన్నా అయితే సిగ్గుపడతారు. అసలు ప్రభుత్వ సొమ్ముని మనం ఇంట్లో కాజేసి ఇంట్లో పెట్టుకున్నామంటే సిగ్గుపడతారు. అట్లా సిగ్గుపడకుండా ఈ కొడాలి నాని ఏమన్నాడు తెలుసా, ఎంత అవుతుందో చెప్పమను, డబ్బులు పడేస్తాం. డబ్బు మదం, డబ్బు కొవ్వు. పవన్ కళ్యాణ్ నిన్న చెప్పింది అదే, కొవ్వెక్కి తన్నుకుంటున్నారు వీళ్ళు, మదం ఎక్కి తన్నుకుంటున్నారని చెప్పాడు పవన్ కళ్యాణ్. ఇంత పరుష పదజాలాన్ని పవన్ కళ్యాణ్ వాడటానికి కారణం ఏంటంటే ఇదే, ఇటువంటి వాళ్ళే. వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు ప్రజలందరూ కూడా, వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా అందరూ చాలా జాగ్రత్తగా ఈ వైసీపీ క్రిమినల్స్ వేస్తున్న ఎత్తుగడలని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మొత్తం వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా సంఘటితంగా ఉండకపోతే పెను ప్రమాదం సంభవిస్తుంది. తస్మాత్ జాగ్రత్త.